నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఈ పురుగులకు కన్న వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తా, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆయన చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రాదు. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను. నీ వెళ్ళారా మేము 10 రోజులు చూస్తాను. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోకు. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్స్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టామంట, భయపెట్టాం కాబట్టి మనకు వల్ల ఓటేరంట. ఆయన ఈ నీతి వాక్యాలు శృతి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉంటుందని చెప్పి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే తర్వాత తుండూరు మండలంలో ఇనగనూరు అనే ఒక ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో 2 గ్రూపులు కూడా, ఒక గ్రూప్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతుంది, ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతుంది. లేదంటే ఒక గ్రూప్ రాజారెడ్డి దగ్గర పోతే ఒక గ్రూప్ వివేకానంద రెడ్డి అట్లా మేనేజ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేస్తాము, మీరు పులివెందులకు రండి అని చెప్పి వీళ్ళకు కొంచెం అనుకూలంగా ఉండే వాళ్ళకి హింట్ ఇచ్చి వాళ్ళను కూడా పిలిపిస్తామని ఇనగనూరు నుంచి పులివెందులకు వచ్చే దారిలో వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అటాక్ చేస్తే 3 మర్డర్లు జరిగినాయి. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఆ తర్వాత హత్యలకు రాజకీయానికి ముడిపెట్టి, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ జైలుకు పోతే వాళ్ళని జైలుకు పోయి వీళ్ళే కాపాడి వీళ్ళే తీసుకొస్తారు. ఈ ఉండే వాళ్ళతో మళ్ళీ ఇటు సైడ్ మర్డర్ చేస్తారు. లాస్ట్కు 2 వర్గాలు కూడా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి చేత కాక సరెండర్ అయిపోయి ఇద్దరికి ఊర్లో ఏమో కొట్లాడుకుంటారు, వీళ్ళు పిలిచేమో ఆఫీస్ కాడికి 2 వర్గాలు ఉంటాయి. ఆడ మళ్ళా ఊరికి పోతే మళ్ళీ కొట్లాడుకుంటారు. అట్లాంటి వాటిని కూడా ఒక నాయకత్వం వహిస్తూ ఇంకొక నాయకత్వం వహిస్తూ 2 గ్రూపులను మెయింటైన్ చేసుకుంటూ అలాంటి 2 ఫ్యాక్షన్ విలేజ్లో 2 గ్రూపులు మెయింటైన్ చేసిన తర్వాత నీకు ఓటింగ్ వస్తే పొద్దున్నే ఓటింగ్ రానిచ్చేది లేదు, ఏం లేదు, రిగ్గింగ్ చేసుకునేది. ఆ రకంగా వీళ్ళు రాజకీయంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఎదుగుతూ వచ్చి ఉన్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాడు. ఇంకా ఈయనకు అప్పుడప్పుడే ఇది ఉంది, గుట్ట మీద
మా అందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎరికెల మహేష్, అంటే క్యాస్ట్ ఎస్టీ. ఆయన నగరగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ, ఆ ప్రాంతంలో కొంత తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు బేస్డ్ జగన్మోహన్ రెడ్డి. నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ కానీ చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే ఇమ్మీడియట్గా ఒక వారానికి ఎరికెల మహేష్ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపడం జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా, అతని మనస్తత్వం ఏంటో. ఆ ఎరికెల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత మళ్ళీ 6 నెలలకు 9 నెలలకు ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని జస్ట్ 19 years, వాళ్ళ ఫ్రెండ్ సాకే రామాంజలి 20 years, వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సరే, ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కువైట్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవిరెడ్డి శంకరెడ్డి అతనితో కోర్ట్ ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని సాకే రామాంజన్ను వేరే వాళ్ళ ద్వారా ఈ కువైట్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకు బీర్లో ట్యాబ్లెట్లు వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేశారంటారని వాళ్ళు ఇన్ఫర్మేషన్ని జగన్మోహన్ రెడ్డికి పాస్ చేసినారు. నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, మేము ఇట్లా పని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఏందిరా ఇట్లా చేసినారు, ఉండండి నేను పోయినంతవరకు చేయొద్దండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులోనే ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్కి పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎలిబీ కావాలని చెప్పి ఈయన ఢిల్లీకి పోయి టేకాఫ్ అయ్యి అక్కడ వాళ్ళ పిఏకు సమాచారం వస్తానే సారు టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ 2 అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి, కానీ అతడు సినిమాలో చెప్తారు చూడు, ఆ మర్డర్ ఎంత వైలెంట్గా ఉండాలని. ఆ టైపులో 2 పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్గా మొండెం ఒకటి, తల ఒక చోట, మొండెం ఒక చోట పెట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎవరి చావైనా ఇంత భయానకంగా ఉంటుంది అని చాటి చెప్పే విధంగా 2 గొంతులు కోసి ఒక బ్రిడ్జి కింద వేసినారు. మొండెం ఒక చోట, తల ఒక చోట, 2 అబ్బాయిలను 20 years. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పుడు నువ్వు ఈరోజు శాంతిదూత మాదిరి, తర్వాత మదర్ తెరీసాకు అన్న మాదిరి మాట్లాడుతున్నావే, చిన్న పిల్లలు వాళ్ళ నాయనతో ఏదో పోయింది, ఎందుకు ఆ పిల్లలను అట్లా చేస్తున్నారు, వద్దు ఇంటికి పంపిండని చెప్పాలన్నా, నువ్వు ఇడుపులపాయ నుంచి బెంగళూరుకి పోయి ఫ్లైట్కి పోయి వాళ్ళిద్దరినీ గొంతులు పోయమని చెప్తావా? అంటే ఇంత ఇది పులివెందుల్లో ప్రత్యక్షంగా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అంత జరిగిన ఇంత ఘోరాతి ఘోరంగా వచ్చేసి జగన్ రెడ్డి ఆ 2 పిల్లలను చంపిన ఘటనలో పరోక్షంగా అతనే. ఇంతటి ఘోరమైన ఇంకోటి ఇప్పుడు పరిటాల రవిది, మద్దెలచెరు సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బళ్ళారులో ఆర్కే అతని మర్డర్ చేశారు, తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు, 3వసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు ఈ మర్డరు తర్వాత ఇదేది మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు, రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్, బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు, అంతగా నువ్వు సపోర్ట్ చేసి ఆ రకంగా చేసినావు.
ఈ పిల్లలను చూసి ఇట్లా చేసి అంటే నాకేంది తెలు మా వాళ్ళు అప్పుడు ఏదైనా గతంలో చేసిండొచ్చు అనేదానికి ఈయన ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఈయనకుండి ఆ తర్వాత ఈయన ద్వారా జరిగినట్టు ఇది. ఇంకా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మా నాన్నది అనుమానాస్పద మృతి అంటాడు. ఇది పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే పాపం ఆయన వాళ్ళ నాన్న అనుమానాస్పద మృతి అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గుర్తొస్తుంది. ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం గుర్తురాదు. ఎవరి మీద అనుమానం అని చెప్పి అప్పుడు నీ అనుచరులు నువ్వు చెప్పినట్లు రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులను కానీ నష్టపరిచిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే వెంట పట్టుకొని వస్తే వాళ్ళకే రాజ్యసభ ఇస్తావు అధికారం అనేప్పుడు అన్నీ చేస్తావు. మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తానే మా నాన్నది అనుమానాస్పద మృతి అంటావు. ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటే పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో ఒక సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, మీ నాన్న చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఏ రోజే ప్రజలు ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దానికి ప్రజాభిప్రాయము గన ఏకీభవించినప్పుడు అది అసలు తప్పనేదే కాదు. అది ఆ రోజు ప్రజలే ఆయనకు తీర్పిచ్చి మళ్ళీ నువ్వే సీఎం కావాలా, నీలాంటి వాడే సీఎంగా ఉండాలని చెప్పి మళ్ళీ తీర్పిచ్చి ఆయన మళ్ళీ 99లో రెండోసారి ఎన్నుకుంటే ఆయన వచ్చేసి ప్రతిసారి వెన్నుపోటుదారుడు అంటాడు. ఇంకా ఆయన మాట్లాడింది వివేకానంద రెడ్డి మర్డరు. ఇప్పుడు భారతదేశంలో ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ చేసి నీ తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని మీ చిన్నాయనైనటువంటి భాస్కర్ రెడ్డిని అక్యూజ్డ్గా ముద్దాయిలు చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఛార్జ్ షీట్ కూడా వేసినారు. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు దాన్ని బొంకుతా అది చేస్తే ఏదో అదృష్టము అది ఎటం చేసుకునేవో నువ్వు ముద్దాయి కాలే. సరే ఒకవేళ నీకు తెలియకుండానే జరిగింది అనుకుందాం. ఏనాడైనా కానీ నువ్వు పిలిచి ఎవరిని అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ దేవిరెడ్డి శంకరెడ్డి కానీ అక్కడ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత మీరు మా మామ అంటే భారతి వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి కాంపౌండర్ని పిలిపించి ఎందుకు కుట్లేపించినారు, తర్వాత ఎందుకు అక్కడ ఉండే సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినారు, అసలు మీకేం పని ఏంది, మీకేం సంబంధం, మర్డర్ జరిగింది మర్డర్ అని చెప్పాలి కదా. మీకు ఏమీ చేయమని